సార్ ఇది పెరాలసిస్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఏముంటాయి? సో ఈ పెరాలసిస్ అనేది చాలా వైడ్ టాపిక్ అన్నమాట. స్ట్రోక్ బేసికల్లీ. సో దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హెమరేజిక్ అంటాం, ఇస్కెమిక్ అంటాం. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి సడన్గా బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. అంటే ఎలా అంటే డయాబెటిక్ పేషెంట్స్, మళ్ళీ హైపర్ టెన్సివ్ డయాబెటిక్ పేషెంట్స్, డయాబెటిక్లో ఏమవుతుందంటే కెరోటిడ్ ఆర్టరీస్ అని ఉంటాయి మనకి, అవి బ్లాక్ అయిపోతాయి కొన్ని రోజు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో అవి అలా బ్లాక్ అయినప్పుడు కొన్ని బ్రెయిన్లో మేజర్ వెసల్స్ ఉంటాయి, అవి బ్లాక్ అయినా కానీ మనకి బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్కి ఆగిపోతుంది ఒక్కోసారి సడన్గా. దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. సో అది వచ్చే ముందు ఒక్కోసారి పేషెంట్స్కి వార్నింగ్ సైన్స్ లాగా టీఐఏ అటాక్స్ అని వస్తాయి బేసిక్గా. అంటే సడన్గా ఒక 30 సెకండ్స్కి కళ్ళు తిరగటం కానీ, లేకపోతే స్ప్రో కోల్పోవటం కానీ, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ ఇవన్నీ అర్లీగా డిటెక్ట్ చేయాలి. లేకపోతే ఒక సైడ్ చెయ్యి కాలు బరువు అనిపించడం, లేకపోతే వీక్గా అనిపించడం. సో ఇట్లాంటివన్నీ ఒక పేషెంట్స్లో డెవలప్ అవుతున్నాయి. అంటే ప్రీ మార్బిడ్ కండిషన్స్, అంటే డయాబెటీస్ ఉన్నోళ్ళు, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నోళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నోళ్ళు, ఇట్లాంటి పేషెంట్స్లో ఎప్పుడైనా ఇట్లాంటి సిమ్టమ్స్ మనకు ఎదురుబడినాయి అంటే మాత్రం డెఫినెట్గా స్ట్రోక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకంటే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1 in 7 పేషెంట్ ఈజ్ హై రిస్క్ ఫర్ స్ట్రోక్. ఈవెన్ యంగ్ పేషెంట్స్ ఆఫ్టర్ 20 years also there is high risk of strokes because this alcohol and the lifestyle కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఇట్లాంటి వల్ల అండ్ లేట్ స్లీప్ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ దేర్ ఆర్ ప్రీ రిక్విజిట్స్. సో ఇవన్నీ మన బాడీ మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకుండా అర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి కొన్ని మెడికేషన్స్తో వీ కెన్ ప్రివెంట్ దోస్ థింగ్స్. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. సార్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దాంట్లో కూడా టైప్స్ ఉంటాయని విన్నాము. సో అదే నేను చెప్పాను, బ్రెయిన్ ట్యూమర్ అంటే ప్రతి బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కాదమ్మా. అంటే బ్రెయిన్ ట్యూమర్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓన్లీ ఒక 15 to 20% బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, 80% అనేది నాన్ మ్యాలిగ్నెంట్. అంటే వాటి వల్ల మనకి ప్రాణహాని వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అంటిల్ అన్లెస్ చాలా క్రిటికల్ ఏరియాలో ఉండటం తప్పితే వాటి వల్ల మన ప్రాణాలు కోల్పోవటం కానీ, లైఫ్ స్పాన్ తగ్గిపోవటం అనే ఛాన్సెస్ 80% ట్యూమర్స్ తక్కువ. అండ్ అవన్నీ సైజ్ మీద డిపెండ్ అవుతాయి. చిన్న సైజ్ ఉందనుకోండి, వాటికి సర్జరీస్ కూడా అవసరం పడదు, రేడియేషన్ థెరపీతో తగ్గించవచ్చు చిన్న బయాప్సీ తీసిన తర్వాత. బట్ అదే పెద్దగా డెవలప్ అయిపోయినాయి. ఒక్కోసారి ఏంటంటే సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాం. అంటే పేషెంట్స్కి చెవుడు వస్తుంది ఫస్ట్ థింగ్. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చెవులో ప్రాబ్లం ఉందని వదిలేస్తారు చాలా సంవత్సరాలు. కానీ ఒకేసారి సడన్గా కొన్ని రోజుల నుంచి చెవుడు కంప్లీట్గా వినటం మానేస్తుంది, వెనుకడిపోతుంది. అట్లాంటప్పుడు అది బాగా పెద్ద సైజుకి డెవలప్ అయితేనే అట్లా అవుతుంది. ఆ టైప్లో మనం సర్జరీ చేయాల్సిందే. సో అట్లాంటప్పుడు రిస్క్ అనేది అట్లాంటి ట్యూమర్స్కి కొంచెం హై రిస్క్ ఉంటుంది. సో ఎస్, బినైన్ ట్యూమర్స్ చాలా టెక్నాలజీతో విత్ అవర్ స్కిల్ కానీ వీ కెన్ రిమూవ్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో ఏమవుతుందంటే గ్లయోమా అంటాం, గ్లయోబ్లాస్టోమాస్ అంటాం. వాటిలో ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ ఇప్పటి కూడా లైఫ్ స్పాన్ అనేది 2 to 3 years కంటే ఎక్కువ ఉండదు. పోస్ట్ సర్జరీ, పోస్ట్ రేడియేషన్ తీసుకున్నా కానీ. బట్ ఎన్ని టెక్నిక్స్ వచ్చినా కానీ 2 to 3 years మ్యాక్సిమం. బట్ ఎస్, కొంతమంది పేషెంట్స్ ఒక 5 to 6 years దాకా సర్వైవ్ అవుతారు. సో అందుకే అట్లాంటివి రాకుండా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అట్లాంటప్పుడు ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్, బ్రెయిన్కి సంబంధించిన హెడేక్స్ కానీ, తిమ్మిర్లు కానీ, లేకపోతే ఒకవైపు చేతులు కాలు వీక్ అవటం కానీ, నోరు వంకర పోవటం కానీ, మన స్పీచ్ తుత్తర అవటం కానీ, స్టట్టరింగ్ అంటాం, అట్లాంటివి ఏమైనా అయినా కానీ అవన్నీ ఇండికేషన్స్, సిమ్టమ్స్. సో వాటిని మనం డెఫినెట్గా ఐడెంటిఫై చేయాలి. ఓకే, నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి బేసిక్గా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు క్యాన్సర్ స్టేజ్ దాకా వస్తే దానికి సర్జరీస్ చేస్తామనేసి. సర్జరీ చేసిన కొన్ని మంత్స్కి కూడా చాలా మంది చనిపోతున్నారు. సో దాని వెనుక రీజన్ ఏంటి? అదే బేసికలీ హై గ్రేడ్ ట్యూమర్స్ అంటాం. అంటే కొన్ని మంత్స్గా, అంటే ఇప్పుడు సర్జరీ ఒకటి చేస్తే సరిపోదమ్మా. హై గ్రేడ్ ట్యూమర్స్లో ఏంటంటే సర్జరీతో పాటు రేడియేషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ట్యూమర్స్. మనం ఎంత సర్జరీ అంటే అవి కంప్లీట్గా తీయటానికి కూడా వీలు కాదు. ఎందుకంటే సర్జరీ చేసినా కానీ ఏరియాస్ ఏదైతే అవి వస్తాయో అవి ఏరియాస్ చాలా క్రిటికల్ ఏరియాస్ బ్రెయిన్లో. సో కంప్లీట్గా మనం ట్యూమర్ తీసే, ఎస్ ఈ మధ్యకాలంలో సేఫ్ ఎక్సిషన్ అంటాం, బట్ కంప్లీట్గా తీసినా పేషెంట్కి పక్షవాతం వచ్చి తర్వాత బెడ్ మీద ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. సో అందుకే సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్, అంటే పేషెంట్కి ఏం డెఫిసిట్స్ రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా అంతవరకు ట్యూమర్ తీసి తర్వాత రేడియేషన్ తీసుకోవాలని చెప్తాం. సో రేడియేషన్ అనేది చాలామంది పేషెంట్స్ తీసుకోరు. చాలామంది ఏమనుకుంటారు, సర్జరీ అయిపోయింది కదా తగ్గిపోయింది, వాళ్ళకి ఆ మైండ్లోకి రాదు అదే అవగాహన అనేది. సో దే డోంట్ అండర్స్టాండ్ ఇట్. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే డోంట్ అండర్స్టాండ్ ఇట్.
సో ఆ రేడియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ వాళ్ళ సర్జరీ తర్వాత డాక్టర్స్ వాళ్ళకి సజెస్ట్ చేయరా రేడియేషన్ మేము గురించి? సజెస్ట్ చేస్తాము, బట్ ఆల్మోస్ట్ ఒక 30-40% మెంబర్స్ తీసుకోరు. ది థింక్ సర్జరీ అయిపోయింది, ఎందుకంటే ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఫేజ్ ఎవరికైనా కానీ, పేషెంట్కి కానీ ఫ్యామిలీకి కానీ. ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చి రికవరీ ఫేజ్ కానీ ఏమైనా ఇంకా డెఫిసిట్స్ అంటే పక్షవాతం లాంటివి వచ్చిందంటే పేషెంట్ బెడ్ మీదే ఉంటాడు. సో చాలా స్ట్రెస్ఫుల్ ఫేజ్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఎస్, ఒక 30-40 పేషెంట్ దే డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్. సో రికవరీ అనేది చాలా స్లో రికవరీ అండి. బ్రెయిన్లో ఏదైనా కానీ రికవరీ అనేది చాలా స్లోగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. సో వన్స్ దే ఫర్గెట్ టు గెట్ రేడియేషన్ ఆర్ కొన్ని ట్యూమర్స్ ఎంత అగ్రెసివ్ ఉంటాయంటే రేడియేషన్ తర్వాత కూడా అవి బాగా గ్రో అవుతాయి. ఓకే. సో సచ్ ఆర్ దే, బట్ ద నంబర్ ఈస్ వెరీ లో, సమ్ 3-4%, దట్స్ ఇట్. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ రికవర్ వెల్. ఓకే.